ఒక్కసారి ఆలోచించండి. కేవలం వ్యాపారం కోసం వచ్చిన ఒక కంపెనీకి ఒక దేశాన్ని పాలించే అధికారం వస్తే ఏం జరుగుతుంది? ఒకే ఒక్క రంగు ఒక దేశ భవిష్యత్తునే ఎలా మార్చేసింది? ఈ కథలో మనం లాభం, అధికారం, ఇంకా తిరుగుబాటు ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయో చూద్దాం. ఇప్పుడు మన స్క్రీన్ మీద రెండు అద్భుతమైన వస్త్రాలు కనిపిస్తున్నాయి కదా. ఒకటి 19వ శతాబ్దపు ఇంగ్లాండుదైతే మరొకటి మన భారతదేశానికి చెందినది. చూట్టానికి వేటికవే ప్రత్యేకంగా ఉన్నా వీటి మధ్య ఓ బలమైన సంబంధముంది. అసలు ఆ సంబంధమేంటంటే దాని వెనుక లాభం, అధికారం, ఇంకా ఒక పెద్ద తిరుగుబాటుతో కూడిన కథ ఉంది. మరి ఆ కథేంటో తెలుసుకుందామా? సరే, మరి ఈ కథలోకి లోతుగా వెళ్దాం. ఈ మొదటి భాగంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాత్ర కేవలం వ్యాపారం నుండి ఏకంగా దేశపాలన వైపు ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. ఈ పెయింటింగ్ చూడండి, దీన్ని స్వయంగా రాబర్ట్ క్లైవ్ వేయించుకున్నాడు. ఇందులో ఏం జరుగుతోందంటే 1765లో మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ దివానీని ఇస్తున్నాడు. అంటే పన్నులు వసూలు చేసుకునే హక్కన్నమాట. చూట్టానికి ఎంత గంభీరంగా ఉందో కదా ఈ దృశ్యం. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆ పెయింటింగ్లో చూపించినంత గ్రాండ్గా ఈ కార్యక్రమం ఏమీ జరగలేదు. నిజానికి కేవలం కొద్దిమంది ఇంగ్లీష్ వాళ్లు, భారతీయుల మధ్య ఒక చిన్న టెంట్లో ఆ చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. అంటే అధికారాన్ని ఎంత గొప్పగా ప్రచారం చేసుకుంటారో ఇక్కడే మనకర్థమవుతుంది. అసలు ఈ దివాన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాంతానికి చీఫ్ ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేటర్. ఈ ఒక్క హక్కుతో కంపెనీకి పన్నులు వసూలు చేసి ఆదాయాన్ని కంట్రోల్ చేసే పూర్తి పవర్ వచ్చింది. అంటే ఒక వ్యాపార సంస్థ ఇప్పుడొక ప్రభుత్వంలా పనిచేసే శక్తిని సంపాదించుకుంది. ఇది చరిత్రలోనే ఒక పెద్ద మలుపు. కాని ఈ అధికార మార్పిడితోనే అసలైన సమస్య మొదలైంది. కంపెనీ కేవలం లాభం గురించే ఆలోచించింది. దాని విధానాలు చాలా దారుణమైన పరిణామాలకు దారితీశాయి. చూడండి, కంపెనీ ఆలోచన చాలా సింపుల్. వాళ్లు తమని తాము పాలకులుగా అనుకోలేదు, కేవలం వ్యాపారులుగా మాత్రమే చూసుకున్నారు. వాళ్ల గోల్ ఒక్కటే, వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించడం. ఇక్కడి వస్తువులను ఎంత వీలైతే అంత చౌకగా కొని యూరప్లో అమ్మడం. అంతకుముందు బ్రిటన్ నుండి బంగారం, వెండి తెచ్చి ఇక్కడ వస్తువులు కొనేవాళ్లు. కాని దివానీ వచ్చాక ఇక్కడి ప్రజల దగ్గర వసూలు చేసిన పన్ను డబ్బుతోనే ఇక్కడి వస్తువులు కొని ఎగుమతి చేయడం స్టార్ట్ చేశారు. 10 మిలియన్లు అంటే 1 కోటి. ఈ నంబరేంటో తెలుసా? 1770లో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువులో చనిపోయిన వాళ్ల సంఖ్య. కంపెనీ ఆర్థిక విధానాల వల్ల మొత్తం ఎకానమిక్ కుప్ప కూలిపోయి జనాభాలో 1/3 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విపత్తుతో కంపెనీకి తమ ఆదాయానికి పెద్ద దెబ్బ తగిలిందని అర్థమైంది. వెంటనే వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి అని చెప్పి కొన్ని కొత్త సిస్టమ్స్ తీసుకురావడానికి ట్రై చేసింది. కానీ ఆ పరిష్కారాలు మరిన్ని కొత్త సమస్యలనే సృష్టించాయి. వాళ్లు రకరకాల పన్నుల సిస్టమ్స్ ప్రవేశపెట్టారు, కాని ఏదీ వర్కౌట్ అవ్వలేదు. ఉదాహరణకి పర్మనెంట్ సెటిల్మెంట్లో జమీందార్లకు బాధ్యత ఇచ్చారు. మహల్వారీ సిస్టంలో మొత్తం గ్రామాన్నే ఒక యూనిట్గా చూశారు. ఇక రైతువారీ సిస్టంలో అయితే నేరుగా రైతుల నుండే పన్నులు వసూలు చేశారు. కాని ప్రతి ప్రయోగం రైతుల మీద భారాన్ని పెంచిందే తప్ప సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయింది. ఫైనల్గా ఈ విధానాల వల్ల ఏం జరిగిందంటే రైతులు ఆ భారీ పన్నులు కట్టలేకపోయారు. చాలామంది తమ సొంత భూములను వదిలేసి పారిపోయారు. దాని ఫలితంగా ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉన్న ఎన్నో గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆదాయం పడిపోవడంతో కంపెనీకి ఒక కొత్త ఐడియా వచ్చింది. యూరప్లో డిమాండున్న వాణిజ్య పంటలను ఇక్కడ మన రైతుల చేత బలవంతంగా పండించాలని నిర్ణయించింది. వాళ్ల దృష్టి నీలి బంగారం అని పిలిచే నీలిమందు అంటే ఇండిగో మీద పడింది. యూరోపియన్ బట్టల పరిశ్రమకు మన ఇండియన్ ఇండిగో ఎందుకంత ముఖ్యమైంది? ఎందుకంటే యూరోప్లో దొరికే వోడ్ అనే మొక్క లేత రంగునేస్తుంది. కాని మన ఇండియన్ ఇండిగో మాత్రం చాలా ప్రకాశవంతమైన ముదురు నీలిరంగునిచ్చేది. అందుకే దానికి అంత డిమాండ్, అంత ధర. ఈ డిమాండ్ ఎంత వేగంగా పెరిగిందో ఈ నంబర్స్ చూస్తే మనకు షాక్ తగులుతుంది. వెస్టిండీస్ నుండి ఇండిగో సప్లై ఆగిపోవడంతో కేవలం 22 ఏళ్లలో బ్రిటన్ దిగుమతుల్లో మన దేశం వాటా 30% నుండి ఏకంగా 95% పెరిగిపోయింది. ఇది మామూలు పెరుగుదల కాదు.
కానీ ఈ భారీ డిమాండును అందుకోడానికి కంపెనీ చాలా క్రూరమైన పద్ధతిని ఎంచుకుంది. రైతులను వాళ్లకి ఇష్టం లేకపోయినా నీలిమందు పండించమని బలవంతం చేసింది. ఇది లాభం కోసం మనుషులను ఎలా వాడుకున్నారో చెప్పేందుకు ఒక ఉదాహరణ. ఈ సిస్టమ్నే రైత్వారీ విధానం అనేవాళ్లు. ఇది ఒక అప్పుల ఊబి. ముందు రైతులతో బలవంతంగా ఒక ఒప్పందం మీద సంతకం చేయించుకుంటారు. తర్వాత తక్కువ వడ్డీకి అప్పిస్తారు. ఆ అప్పు తీసుకున్నందుకు రైతు తనకున్న అత్యంత సారవంతమైన భూమిలో నీలిమందు పండించాలి. తీరా పంట చేతికొచ్చాక దానికి చాలా తక్కువ ధర కడతారు. దాంతో పాత అప్పు తీరదు, కొత్త అప్పు చేయాల్సొస్తుంది. ఇది ఎప్పటికీ అంతం కాని ఒక విషవలయమనమాట. ఈ చిత్రంలో నీలిమందు పంట కోసం రైతులు పడుతున్న కష్టం మనకు కనిపిస్తోంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అంతేకాదు, వాళ్లు అన్నం కోసం వరి పండించుకోవాల్సిన టైంలోనే ఈ నీలిమందు సాగు చేయాల్సి రావడం వాళ్లను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. చివరికి సహనం నశించిన ఆ రైతులు ఎదురు తిరగాలని నిర్ణయించుకున్నారు. మన కథ ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. మార్చ్ 1859 బెంగాల్లోని వేలాది మంది రైతులు ఇక చాలు అనుకున్నారు. నీలిమందు పండించం అని తెగేసి చెప్పారు. చేతికి దొరికిన కత్తులు, ఈటలతో ఫ్యాక్టరీలపై దాడి చేశారు. ఆశ్చర్యంగా మహిళలు కూడా కుండలు, ప్యాన్లతో ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఇది నిజంగా ఒక ప్రజా తిరుగుబాటు. ఆ రైతుల బాధను, ఆవేదనను, వాళ్ల ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాక్యం చాలు. 1860లో హాజీముల్లా అనే ఒక రైతు ఇండిగో కమిషన్ ముందు ఇలా అన్నాడు: నేను భిక్షమెత్తుకుంటానుగాని నీలిమందు విత్తను. ఈ మాటల్లో వాళ్ల నిస్సహాయత, అదే సమయంలో వాళ్ల దృఢ సంకల్పం కూడా మనకు కనిపిస్తుంది. ఈ తిరుగుబాటు ఊరికే పోలేదు, ఫలితాలనిచ్చింది. ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కూడా ప్లాంటర్లదే తప్పు అని తేల్చింది. దాంతో బెంగాల్లో నీలిమందు ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ప్లాంటర్లు బీహార్కు వెళ్ళిపోయారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. చాలా సంవత్సరాల తర్వాత 1917లో మహాత్మాగాంధీ చంపారన్లో ఇదే సమస్యపై పోరాటం మొదలుపెట్టారు. అది మన స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోయింది. కాబట్టి మనం చూసిన ఈ కథ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. ఒక కంపెనీ లాభం కోసం చేసే పనులే దేశ చట్టంగా మారితే అంతిమంగా దాని మూల్యం చెల్లించేది ఎవరు? దీని గురించి మనం ఆలోచించాలి.